జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించినాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయవచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవే ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే
టక్ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు, వాళ్ళకి వినబడదు మనం అనేది, కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం, వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడు అని. అంటే అలా అనుకోము, జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట, తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్ గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో, జనరల్ గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట చాలా పోక్ చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను, సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండదు, దానికి రిలేటెడ్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి. అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు, అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితో మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేసి ఉంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇది అయిపోతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం? ఈ సౌండ్ హీలింగ్ చేసేటప్పుడు కాస్త ఫోకస్ చేసి వింటే మీకు అందులో నుంచి ఓంకారం వినపడుతుంది, ఒకసారి గమనించుకోవచ్చు మీరు కూడా. కుంభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళు కొంచెం దెబ్బలాటలకి దూరంగా ఉండండి, మాటకి మాట సమాధానం ఇవ్వద్దు. ఫైటింగ్స్ ఎవరైనా మీ జోలికి వస్తే సైలెంట్గా తప్పుకోండి. చాలా ఎక్కువగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరితోటైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ అండ్ వర్క్ రిలేటెడ్. ఓకే, అది ఒక ఇండికేషన్ అంతే. అండ్ మీరు ఏంటంటే ప్రతిదీ క్లియర్గా వినరు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం చిన్న ఇబ్బంది ఏంటంటే ఎవరైనా అవతల మనిషి చెప్పేది కంప్లీట్గా ఫోకస్ చేసి వినరు, సగం మాట్లాడగానే వాళ్ళని అక్కడ కట్ చేసేస్తూ ఉంటారు కదా, అక్కడ కట్ చేసేసి నాకు అర్థమైపోయింది ఇంకా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అన్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అటువంటి వాటి నుంచి బయటకు రండి, ఎస్పెషల్లీ ఈ మంత్లో అనమాట. సో భాద్రపద మాసంలో ఎందుకంటే మీరు ఆ క్లారిటీ ఉంటేనే మీరు ఏదైనా పనులు చేయగలుగుతారు. అండ్ అలా క్లారిటీ లేనప్పుడు అందరితోటి అనవసరమైన దెబ్బలాటలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ అలాగే మీకు ఎక్కువగా ఎవరికైనా సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నది ఈ మంత్. కాబట్టి కాస్త కేర్ఫుల్గా, ఎక్కువగా వర్షంలో తడవకుండా, అదే పనిగా స్థలస్నానాలు అవి ఇవి కాకుండా కాస్త కేర్ఫుల్గా ఉండడము, వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ మంత్ అంతా ఉండబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గాయత్రి దేవి ఆరాధన ఎక్కువగా చేయాలి మీరు ఈ మంత్లో. రెగ్యులర్గా ప్రతిరోజు మీరు గాయత్రి అమ్మవారి ఆరాధన చేయొచ్చు, లేకపోతే గాయత్రి అమ్మవారి అష్టోత్తరం కూడా చదవచ్చు. మీకు దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే రెగ్యులర్గా అక్కడికి వెళ్ళొచ్చు. మీకు ఏ విధంగా ఆరాధన చేయాలి అనిపిస్తే ఆ విధంగా చేయండి. ఎందుకంటే ఈ పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. మా ఇంట్లో ఇలాగే చేస్తాము, మా ఇంట్లో ఇదే చేస్తాం అంటారు. గాయత్రి ఆడవాళ్ళు చదవద్దు అని అంటారు. అవును, కాబట్టి ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా మీరు ఎటువంటి ఆరాధన చేయాలి అనుకుంటే అట్లా చేయండి. మనం ఏ రకంగా ఆరాధన చేసినా అమ్మవారికి వెళ్తుంది కాబట్టి చక్కగా చేయవచ్చు. రైట్ మేడం. కాబట్టి కాస్త గొడవలకి కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది, కాస్త ఆలోచించి వ్యవహరిస్తే సరిపోతుంది మనం. రైట్. ఇక మరి మనసులో ఒక కోరిక కోరుకోండి, ఆ కోరిక నెరవేరుతుందా లేదా గణేష కార్డ్స్ ద్వారా మేడం ఇప్పుడు చెప్తారు. 5 seconds తీసుకోండి. 5 seconds తీసుకోండి టైం. ఈ లోపల ఓకే అనుకున్నారా కోరిక? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మనసులో కోరిక తీరాలి అంటే మీరు కాస్త
అసర్టివ్గా ఉండాలంటాం కదా, అంటే మనకి ఏం కావాలని భగవంతుడికి చెప్పేటప్పుడు కూడా మనకి ఏం కావాలి అన్నది క్లియర్గా చెప్పాలన్నమాట. అది అమ్మకి చెప్పినా, నాన్నకి చెప్పినా, భార్యాభర్తల మధ్యలో ఒకరికొకరు చెప్పుకున్నా, ఎవరికి చెప్పినా, ఇంక్లూడింగ్ మీ ఆఫీస్లో మీ బాస్తో మాట్లాడేటప్పుడు కూడా బీ వెరీ వెరీ క్లియర్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ అనమాట. నాకు ఇది కావాలి 1 2 3 4 ఇవి నేను మీ దగ్గర నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఇది, నాకు ఇది కావాలి అని అడిగితేనే వస్తుంది. మీకు ఏదైనా ప్రమోషన్స్ రావట్లేదు, డిలే అవుతుందంటే మీరు ఎప్పుడు ఆ డిస్కషన్సే తీసుకొచ్చి ఉండరు మీ బాసెస్ దగ్గర. లేదు మీ అమ్మగారి దగ్గర, నాన్నగారి దగ్గర మీకు ఏదైనా వేరే ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఫైనాన్స్, ఇట్ క్యాన్ బి ఏదైనా వస్తువు రూపేణ ఏదైనా మీరు అడిగితేనే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అర్థం చేసుకొని ఇవ్వాలి అంటే మీకు రాదు. కాబట్టి మీరు మాట్లాడితే 100% మీకు ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బ్యూటిఫుల్, చాలా క్లారిటీతో చెప్పేశారు. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీన రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే.